మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం ఏ సందర్భంలోదో మీకు తెలుసు. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉండి కనాను ప్రాంతానికి సమీపించినప్పుడు మోషే వాళ్ళలో గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకి 12 మందిని ఎంపిక చేసి, మనం వెళ్ళి స్వాధీనపరచుకోబోయేటువంటి దేశం ఎలాంటి దేశమో, అందులో పరిస్థితులు స్థితిగతులు ఏమిటో మీరు తెలుసుకొని ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి అని మోషే వాళ్ళని పంపుతాడు. గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలు 12 మంది వెళ్తారు. వాళ్ళు అక్కడ ఉండి సంచరించాల్సిన సమయం 40 దినాలు. ఆ 40 రోజులు వాళ్ళు అక్కడ సంచరించి చూస్తారు. అక్కడ నిజంగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశంగానే అది ఉంటుంది. అంటే పాలు తేనెలు అంటే రోడ్ల మీద పాలు తేనెలు మరి నీడలాగా పారతాయి అర్థం కాదు. సస్య సమృద్ధి కలిగినటువంటి దేశం, ఆహార సమృద్ధి కలిగినటువంటి దేశం, ఏ విషయంలో కుదువ లేనటువంటి స్థితిలో ఉన్న దేశంగా ఆ దేశం ఉంది. అక్కడ పండిన పంటలు కూడా ప్రత్యేకమైనవి. అక్కడ పండినటువంటి పంటల్ని చిన్న ఉదాహరణతో చెప్పాడు. ఒక గెల కలిగినటువంటి ద్రాక్ష గెల ఉంటుంది కదా, దాని కొమ్మ ఉంటుంది కదా, దాన్ని 2 దండెతో మోసారంట. దండ అంటే అటొకడు ఇటొకడు నిలబడి వాళ్ళ భుజం మీద ఒక కర్ర పెట్టుకొని ఒక గెల ద్రాక్ష దానికి తగిలించుకొని 2 మోయాల్సి వచ్చింది. అంటే అంత బరువున్నటువంటి గెల, అంత విస్తారమైనటువంటి ఫలాలు కలిగినటువంటి ప్రదేశం అది. అలాంటి ప్రదేశాన్ని వాళ్ళు సంచరించి కొన్నిటిని చూసి సంతోషించారు, కొన్నిటిని చూసి భయపడ్డారు. సంతోషించింది ఏంటంటే అక్కడ ఉన్న ఆహార సమృద్ధి, సస్య సమృద్ధి అన్నిటిని బట్టి వాళ్ళకి ఆనందమే. కానీ అక్కడ వాళ్ళు విచిత్రమైనటువంటి శరీరాలు కలిగిన మనుషుల్ని చూశారు. బాగా వినండి, మీకు వినపడితే స్తోత్రం చెప్పండి ఒకసారి. జాగ్రత్తగా వినండి. మీ అందరూ చాలా దగ్గరగా ఉన్నారు. నాకు ల్యాప్టాప్లో మీ అందరూ ఇది ల్యాప్టాపా లేకపోతే ట్యాబ్ ఓకే రైట్. నా ముందు ఉన్నారు మీరు, మొత్తం మీ ఫేస్ చాలా దగ్గర కనపడుతున్నాయి. మీరు ఇంకా ఏం గదిలినా సరే నాకు కనపడతాయి. బ్రదర్ దగ్గుతున్నాడు, అది కూడా కనపడింది నాకు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా సమీపంగా నా ముందే కూర్చున్నారు మీరు మొత్తం కలిసి. రైట్, ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. కొద్ది సమయమే మాట్లాడి ముగిస్తాను. మళ్ళీ నేను రావాలి కదా, మళ్ళీ రేపు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, ఆదివారపు ఆరాధన ఉంది, వరుసగా ఉన్నాయి షెడ్యూల్స్. అందుకని నేను రిటర్న్ అయ్యాను. ఇక ఈరోజు పగలు నైటు సాల్మన్ అన్న దేవుని వాక్యం అందిస్తారు అక్కడ, నేనైతే రిటర్న్ అయ్యాను. వీళ్ళు అక్కడ ఒక విచిత్రమైన శరీరాలు కలిగినటువంటి మనుషుల్ని చూశారు. వాళ్ళు వంశపు నెఫీలీ జాతి మనుషులు. ఈ నెఫీలీ జాతి మనుషులు చాలా భయంకరమైన ఎత్తు కలిగిన వాళ్ళు. వీళ్ళని గురించి ఆమోసు గ్రంథం 2:9 కూడా సాక్ష్యం ఇచ్చింది. అలాగే ఆదికాండం 6వ అధ్యాయం కూడా వీళ్ళని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆమోసు గ్రంథం 2:9లో దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను చేసి తిని కదా అన్నాడు దేవుడు. అమోరీయులు, ఆనాకీయులు, నెఫీలీ జాతి మనుషులు, వీళ్ళంతా దగ్గర సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు బహు ఎత్తరులు, దీర్ఘదేహులు అన్నమాట. వీళ్ళు వాళ్ళ పర్సనాలిటీలు ఎంత భయంకరంగా ఉంటాయంటే రాక్షసాకారులు. ఈ అమోరీ జాతి మనుషులైతే సింధూర వృక్షమంతా బలము, దేవదారు వృక్షమంతా ఎత్తు. ఒక దేవదారు చెట్టు యొక్క హైట్ని మనం చూస్తే సుమారుగా 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒక దేవదారు చెట్టు పరిపూర్ణంగా పెరిగితే ఇంచుమించు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ ప్రవక్త గ్రంథంలో దేవుడే మాట్లాడాడు, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు
అమోరీలను వారి ఎదుటను ఉండకుండా నేను తరిమి కొట్టాను అంట. అంటే వీళ్ళు ఎక్కడుంటే వీళ్ళని తరిమి కొట్టాడు దేవుడు? వీళ్ళు ఎక్కడైతే వేగు చూడటానికి పోయారో ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వీళ్ళు ఉన్నారు. అమోరీలన్నా, అనాకీలన్నా, నెఫీలి జాతి మనుషులన్నా వాళ్ళే. వాళ్ళ పర్సనాలిటీ అంత బీభత్సంగా ఉందన్నమాట. అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకొని ఉన్నారు. బహుశా అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ అంత ఎత్తర్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తులు మాత్రం దాదాపు అంత పర్సనాలిటీతో ఉన్నారు. అలాగే వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి కట్టుకున్న ప్రాకారాలు కూడా చాలా పెద్దవి, ఎత్తైనవి. అవి చూసి వీళ్ళ గుండెలు పగిలిపోయినాయి. పోయినటువంటి 12 10 మంది గుండె చెదరి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో మోషేతో ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు చూడమని పంపించినటువంటి దేశం తన నివాసులను భక్షించు దేశం, చాలా భయంకర దేశం. అక్కడ ఆనాకు జాతికి సంబంధించిన నెఫీలి జాతి మనుషుల్ని చూసాం. వాళ్ళని చూసి మమ్మల్ని మేము చూసుకుంటే వాళ్ళ ముందు మేము మిడతల్లాగున్నాం. మా దృష్టికి వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే మేము మిడతల్లాగున్నాం. అలాగే వాళ్ళు మమ్మల్ని చూసిన వాళ్ళ దృష్టి కూడా మేము మిడతల్లాగానే ఉన్నాం. అంత భయంకరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు కాపలా కాస్తున్న ప్రదేశాన్ని మనం ఆక్రమించుకోవటానికి వెళ్తున్నాం. కాబట్టి ఇది పెద్ద సమస్య. మనము వాళ్ళని జయించలేం, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేమని చెడ్డ సమాచారం తెచ్చారు వీళ్ళు. అయితే నూను కుమారుడైన యెహోవా, యెఫున్నె కుమారుడైన కాలేబు వెళ్ళి మాత్రం ఆ విషయాన్ని ఖండించి ప్రజలకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. ఈ 10 మంది ఎప్పుడైతే ఈ చెడ్డ సమాచారం చెప్పారో, ఇశ్రాయేలీలకు ముందే ఉంటారుగా గోల్ చేయడానికి, గొల్లుమని లేచారు గొడవకి. ఇప్పుడు ఈ వచనం నేను మీకు ఎందుకు చదివించానంటే, అక్కడ ఇద్దరి దృష్టిని గురించి వాళ్ళు మాట్లాడారు. ఒకటి ప్రజల దృష్టి, అవతలి వాళ్ళ దృష్టి. రెండవది తమ దృష్టి. ఈ ఇద్దరు దృష్టిలను గురించి అక్కడ మాట్లాడారు వాళ్ళు. ఆ మనుషుల్ని చూసినప్పుడు, అంత పొడవు మనుషుల్ని చూసినప్పుడు వీళ్ళని చూసుకున్నారంట, వాళ్ళని చూసి వీళ్ళని చూసుకున్నారు. చూసుకుంటే వాళ్ళెక్కడ మనం ఎక్కడ, వాళ్ళ ఎత్తు ఎక్కడ మన ఎత్తు ఎక్కడ, వాళ్ళ బలం ఎక్కడ మన బలం ఎక్కడ అని కంపేర్ చేసుకొని గుండె దడొచ్చింది వీళ్ళకి. వీళ్ళ దృష్టి, వాళ్ళ దృష్టి కూడా వీళ్ళకెళ్ళి చూసినప్పుడు, అరే ఏందిరా వీళ్ళు అని వాళ్ళు వీళ్ళని చూసిన చూపు కూడా లెక్క లేకుండా ఉన్నారు మనం అంటే. ఎందుకంటే వాళ్ళ బలం గొప్పది, మనల్ని ఎందుకు లెక్క చేస్తారు అని. ఈ రెండు విషయాలు ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, సహజంగా హ్యూమన్ సైకాలజీ, ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటది అంటే, ఈ ఒక్క చోటేగా బైబిల్ గ్రంథంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు సర్వ సైన్యం ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పోయినప్పుడు, గాతు వాడైనటువంటి గొలియాత్ అనేవాడు 6 మూరల జానుడు, అంటే సుమారు 10 నుంచి 11 అడుగుల ఎత్తున్నటువంటి మనుష్యుడు వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు సైన్యం అంతా కూడా వెనక్కిపోయింది. అందరం కలిసి కొట్టుకొని సావటం ఎందుకు, మా తరపు నుంచి నేను వస్తా, మీ తరపు నుంచి ఎవరన్నా ఒకరిని తీసుకొని పంపించండి, మేము పోరాడతాం. మీ వాడు నన్ను చంపగలిగితే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు, మీ వాడిని నేను చంపగలిగితే మీరు మాకు దాసులు అవ్వండి అని వాడు పలికినప్పుడు, అక్కడ చూసినటువంటి వాళ్ళు ముందు వాడి పర్సనాలిటీ చూసి భయపడ్డారు. వాడి ఈటె, వాడి బల్యం, వాడి శిరస్త్రాణం, వాడి కవచాలు, ఇవన్నీ చూసి ఎవడికి ధైర్యం చాల. ఎందుకు చాలలేదంటే 2 కారణాలను బట్టి. ఒకటి, వాడు ఇశ్రాయేలు సర్వ సైన్యాన్ని చూసి వాళ్ళలో తనంత ఎత్తు ఎవడు లేడందున వాడు వాళ్ళని చాలా చీప్గా చూస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. అదే మనల్ని ఏందిరా లెక్క చేయట్లా వీడు, అసలు ఏంటి వీడు అని వాడిని చూసుకుంటున్నారు. తర్వాత వాడి బలాన్ని చూసుకొని వీళ్ళ బలాన్ని చూసుకున్నప్పుడు
అది వాడెక్కడ మనం ఎక్కడ, వాడితో తలపడి మనం ఎక్కడ గెలుస్తామని అట్లా కూడా గందరగోళం అయిపోయారు. వీళ్ళేమో 40 రోజులు అక్కడ సంచరించారు, వీళ్ళేమో 40 రోజులు యుద్ధం చేయకుండా సర్దుకున్నారు. 240 దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ 40 రోజులేమో వాళ్ళని కలవరపరిచారు వాళ్ళు, ఇక్కడ 40 రోజులేమో వీడు కలవరపరిచాడు వీళ్ళని. ప్రియులారా, ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, మనిషి మనస్తత్వం ఏ పొద్దు కూడా తన ముందున్నటువంటి వ్యక్తులు కానీ సమస్యలు కానీ దాని యొక్క బలాన్ని ఫస్ట్ చూస్తాడు. తర్వాత దాని ముందు తనను తాను చూసుకొని తన బలాన్ని కూడా అంచనా వేసుకొని కృంగిపోతూ ఉంటాడు. ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఒకటి ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, జీవం గల దేవుని తెలుసుకొని వాళ్ళు ఇలాంటివి దృష్టి కలిగి ఉంటే, ఇలాంటి భయాలు కలిగి ఉంటే అర్థం ఉంది. కానీ జీవం గల దేవుని ఎరిగి, ఆయన బల పరాక్రమములు ఎరిగి, ఆయన జ్ఞానం ఎరిగి, శౌర్యం ఎరిగి, శక్తిని ఎరిగి, ప్రభావమును ఎరిగి మనం కలిగి ఉండాల్సిన దృష్టి అది కాదు. ఆ 12 మందిలో 2 మాత్రమే సరైన దృష్టి కలిగి ఉన్నారు, మిగిలిన 10 మంది పొరపాటు దృష్టే కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి ఎరగనటువంటి అన్యుల దృష్టే కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ పాఠం ఏంటంటే, దేవుణ్ణి వెంబడించేటువంటి వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించి సేవించే వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు. కానీ ఇక్కడ 12 మందిలో 10 మంది ఎలాగైతే పొరపాటు దృష్టి కలిగి ఉన్నారో, ఈరోజు ప్రభుని ప్రేమించి సేవించి వెంబడిస్తున్న వాళ్ళల్లో అంత పర్సెంట్ 12లో 10% అలాంటి దృష్టి, అలాంటి భావమే కలిగి ఉన్నారు. 12 భాగమేమో 5 భాగాలేమో సహజంగా లోక దృష్టి కలిగి ఉన్నారు, దేవుణ్ణి ఎరిగి కూడా. కానీ 1 భాగం మాత్రమే, అంటే ఇద్దరు 12లో 2 మాత్రమే సరైన దృష్టి కలిగి ఉన్నారు. వాళ్ళు వీళ్ళని చూసుకోలేదు, వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఎంత పొడుగున్నారు, ఎంత లావు ఉన్నారు, ఎంత ఎత్తున్నారని వాళ్ళ ఎత్తును లక్ష్య పెట్టలేదు. వాళ్ళని చూసుకొని, వీళ్ళ బలాన్ని చూసుకొని, వీళ్ళ బలం వాళ్ళతో కంపేర్ చేసుకుని అలా కూడా వీళ్ళు కృంగిపోలేదు. వాళ్ళ బలం ఎంతో మనకు అనవసరం, వాళ్ళ ఎదుట మన బలం ఎంతో కూడా మనకు అనవసరం. ఎందుకంటే ఇన్ని మజిలీలు, ఇన్ని ప్రయాణాలు మనం సాగించుకుంటూ వచ్చింది మన బలముతో కాదు కదా. బాగా గమనించాలి మీరు ఈరోజు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇన్ని మజిలీలు మనం నడిపించుకుంటా వచ్చాము, సాగించుకుంటా వచ్చాము, ఇవన్నీ మనంతటా మనం చేయలేదు కదా. ఎవని బాహుబలం మనకు తోడై ఉండి ఇన్ని గండాలను దాటించుకుంటా వచ్చిందో, ఇన్ని మజిలీల్లో మనకు తోడై ఉందో, ఏ బలమైన బాహువు సముద్రాన్ని పాయలు కొట్టిందో, ఏ బలమైన బాహువు బండను చీల్చి నీళ్ళిచ్చిందో, ఏ బలమైన బాహువు పూరేడు పక్షం రప్పించి కడుపు నింపిందో, ఏ బలమైన బాహువు ఆకాశం నుండి ఆహారాన్ని పంపి మనం బ్రతికించిందో, ఏ బలమైన బాహువు ఇన్ని కార్యాలు నెరవేర్చిందో మనకు తెలుసు కదా. ఏ బలమైన బాహువు బలము కలిగిన ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మనల్ని కట్టిందో మనకు తెలియదా. 400 సంవత్సరాలకు పైచిలుకు మన పితరులు మనం అక్కడే మ్రగ్గాం. బయటికి తీసుకురావటం ఎవడి వల్ల అయిందా? ఎవడి వల్ల? యోసేపును పంపించి ఐగుప్తుకు మనల్ని, మన పితరులను చేర్చింది ప్రభువే. తర్వాత మళ్ళా మోషేను పంపించి మళ్ళీ మనల్ని బంధ విముక్తుల్ని చేయడానికి బలమైన బాహువు చాపింది ప్రభువే. కాబట్టి ఇక్కడ ఆరంభం నుండి ఇప్పటిదాకా కూడా ప్రతి మజిలీలో మనకు తోడై ఉంటుంది ప్రభు హస్తం, ప్రభు బలం, ప్రభు చెయ్యి మనకు తోడై ఉంటాయి. కాబట్టి మనం ఆయన వైపు చూడాలి. ఈ పిచ్చోళ్ళేంది, వాళ్ళు ఎంత పొడ్డారు, ఎంత ఉన్నారు, మనం లేము.
అంటారు. ఆయన మన బలం చూస్తారేంటి? మన బలమా వాళ్ళ బలమా? ఎవరి బంగారు మన అన్నది దేవుని బలం, దేవుని శక్తి. కాబట్టి వీళ్ళంతా పొరపాటు దృష్టిలో ఉన్నారు. ఇది కాదు మనం చూడాల్సింది దేవుని వైపు. ఇప్పుడు మన బలం వద్దు, శత్రు బలం వద్దు. ఈ రెండు బలాలని మించింది దైవ బలం. కాదని చెప్పగలమా? ఏ డోరే, స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్పు. రైట్, మందిరంలో బిడ్డలు కూడా కనపడుతున్నారు, చాలా సంతోషం. ఎంత కార్యం చేశాడండి దేవుడు. మధ్య మధ్యలో ఇలాంటి బ్యాలెన్సులు చేసుకుంటాం, మరి ఏం చేద్దాం. ఆ? నా పాయింట్ మీద దృష్టి పెట్టండి ప్రియులారా. ఏం చెప్తున్నాను? ఆ బలం వైపు మనం చూడొద్దు, పెట్టొద్దు. ఈ బలం వైపు, మన బలం వైపు కూడా దృష్టి పెట్టొద్దు. మనల్ని ఇంతకాలం నడిపించినటువంటి దేవుని బలం మీద మనం దృష్టి పెట్టాలి. దేవుడు వీళ్ళు చూసినట్టే వాళ్ళని చూస్తాడా? ఈ 10 మంది చూసినట్టే చూస్తాడా దేవుడు? అమ్మ ఇంత పొడుగున్నారా బాబు, నేను ఎక్కడ కొట్టేదిరా వీళ్ళ, నేను దేవుడు అనుకుంటాడా? ఎంత విచిత్రమైన పని చేశాడంటే దేవుడు, వీళ్ళు ఎంత భయపడ వీళ్ళని, ఎవరిని, అంత పొడుగోళ్ళని కందిరీగలు పంపించి ఖతం చేశాడు. సరిగ్గా ఆలోచిస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట ఈ విషయం. దేవునికి స్తోత్రం. ఒరే పిచ్చోళ్ళారా, అంత పొడుగు అని మీరు అన్నోళ్ళని ఈగ చేత చంపిస్తా. దట్ ఈజ్ మై పవర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలియదా? మీరు చదవలేదు? కందిరీగల గుంపును పంపించి ఖతం చేశాడు వాడు. చదవండి, జాగ్రత్తగా ధ్యానించండి. ఉరికిచ్చి ఆయన చేశాడు. ఆయన బలం అది. ఈరోజు వినగా, ఈరోజు లైవ్ లో వచ్చిన వాళ్ళు, బిడ్డలు అందరూ గమనించండి. నిన్ను కలతపరిచే సమస్య, అది ఏ సమస్య అయినా సరే ఏదో ఒక వ్యక్తి రూపంలోనే ఉంటది. చాలా వరకు వ్యక్తుల రూపంలో ఉంటది. కొన్ని ఏమో రోగాల రూపంలో, కొన్ని ఆత్మీయ దిగజారిన ఆత్మీయ పతనాలు అంటే ఆత్మీయ బలహీనతలు రూపంలో ఉండొచ్చు, రోగాల్లో ఉండొచ్చు, నువ్వు పోరాడుతుండొచ్చు. అలాగే భౌతికంగా కొన్ని అప్పుల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. భౌతికమైంది అంటే శరీర సంబంధమైందైనా ఆత్మ సంబంధమైందైనా ఎవరి పోరాటం వాళ్ళకు ఉందండి. అయ్యగారులకు ఉండే పోరాటం అయ్యగారులకు ఉంది, దైవజనులకు ఉండే పోరాటం దైవజనులకు ఉంది, అమ్మగారులకు ఉండే పోరాటం అమ్మగారులకు ఉంది, విశ్వాసులకు ఉండే పోరాటం విశ్వాసులకు ఉంది. ఎవరి పోరాటం వాళ్ళకు ఉంది. అందరూ యుద్ధ భూమిలోనే ఉన్నారు. ఎవరు యుద్ధం ముగించి ఫ్రీగా లేరు. ఈ ఏబు గ్రంథము 7:1 ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం అన్నాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఫైటింగ్ సీన్లోనే ఉంటాం. ఇక్కడ నుంచి తీయబడిన తరువాత మనకు విశ్రాంతి. వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుతున్నారు అన్నాడు. ఆయన వచ్చినాకను ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతమంది శరీర రోగాలతో పోరాడుతూ ఉంటారు, కొంతమంది మానసిక వ్యాధులతో పోరాడుతుంటారు. అబీబున్ షేఖక, ఎందుకు నవ్వుతున్నావు? నా ఎదురే ఉన్నావు, నువ్వు నాకు కనపడుతున్నావు. జాగ్రత్తగా విను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పేర్లు కూడా కనిపిస్తున్నాయి నీట్గా నాకు. మందిరంలో కూర్చున్న వాళ్ళు కూడా వినండి బిడ్డలారా. రెండే రెండు కీలకమైన విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ప్రార్థన చేస్తా.
అందులో మొట్టమొదటిది, విషయాలను ఎప్పుడూ కూడా నీ దృష్టితోనో ఎదుటి వ్యక్తుల దృష్టితోనో చూడటం కాకుండా దేవుని దృష్టితో చూడటం నేర్చుకోవాలి. దేవుణ్ణి బట్టి ఆలోచించటం, దేవుని బట్టి అంచనా వేయటం, దేవుని బట్టి చూడటం అనేది మనం సాధన చేస్తే మనకి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే అది నిజం, వాస్తవం. ఇద్దరు మాత్రమే, అంటే ఉదాహరణకి 600 మంది క్రైస్తవులు ఉంటే 200 మంది 1200 మంది క్రైస్తవులు ఉంటే 200 మంది మాత్రమే ఈ దృష్టి కలిగి ఉన్నారు, 100 మంది మాత్రం ఆ దృష్టి కలిగి ఉన్నారు. ఎన్ని ప్రసంగాలు వింటారో, ఎన్ని వాక్యాలు వింటారో, ఎన్నిసార్లు బైబిల్ చదువుతారో, చదివిన ప్రతిసారి కూడా దేవుని ఔన్నత్యాన్ని పొగిడి పొగిడి మాట్లాడతారు, పాడతారు, కీర్తిస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ దృష్టి మాత్రం మారదు. ఎంత పర్సెంట్ అంటే 10,000 మందిలో లేదా 12,000 మందిలో 2,000 మంది మాత్రమే దేవుని చూసి దేవుని దృష్టితో విషయాలను చూడటం నేర్చుకున్నారు. 12,000 మందిలో 2 మాత్రమే, అంటే 10,000 మంది రాంగ్ దృష్టిలోనే ఉన్నారు. అందుకే చాలా వరకు క్రైస్తవుల్లో మెజారిటీ పీపుల్ అశాంతిలో బతుకుతున్నారు, ఆవేదనలో బ్రతుకుతున్నారు, కృంగుబాటులో బతుకుతున్నారు, దిగుల్లో బతుకుతున్నారు, విచారంలో బతుకుతున్నారు, దుఃఖంలో బతుకుతున్నారు. వాక్యమేమో సంతోషించండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, దేనిని గూర్చి భయపడకండి, కలత చెందకండి, కృంగిపోకండి అని ఎన్ని వచనాలు వాక్యం ధైర్యపరుస్తున్నా క్రైస్తవ సమూహంలో మెజారిటీ ఈ కృంగుబాటులో, ఈ దిగుల్లో, ఈ విచారాల్లో, ఈ వేదంలో, ఈ భయం గుప్పెట్లోనే బతుకుతున్నారు. కారణం ఏంటంటే దృష్టిలోపం. దేవునికి స్తోత్రం. చత్వారం వస్తే ఆసుపత్రికి పోతే కళ్ళు చెక్ చేసి కళ్ళజోడు ఇస్తాడు. దేవునికి మహిమ. ఏమిస్తాడు? కళ్ళజోడు ఇస్తాడు. కొంచెం చూపు మందగించింది బాబు, బాగా చూసినట్టున్నావు, మరి చూపు మందగించిందని కళ్ళజోడు ఇస్తాడు, దృష్టి సరి అయింది. అప్పటిదాకా బ్లర్గా బాగా కనపడతాయి. ఏమంటే ఒక ఆయన కళ్ళు బాగలేక ఆసుపత్రికి పోయాడంట. కళ్ళు బాగలేక ఆసుపత్రికి పోతే ఆయన రాసుకుంటాడు కదా కాంపౌండర్, ఆ రాసుకుని ఆయన దగ్గర పోయి, సార్ నాకు సమస్య వచ్చిందండి అన్నాడంట. ఏంటి సమస్య అంటే, ఏందోనండి నాకు చూసిందా, ఒకళ్ళని చూసి ఇద్దరులా కనపడుతున్నారని అన్నాడంట. ఒకరిని చూస్తే ఇద్దరులా కనపడుతున్నారా? రాసుకుంటా ఆయన కళ్ళజోడు సరి చేసుకొని చూసి 3 రావాలా అన్నాడంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ సమస్యకు 3 రావాలా అన్నాడంట. అప్పుడు వీనికి అర్థమైపోయింది, అబ్బా నాకంటే పవర్ఫుల్ ఉంది మనోడి చత్వారం అని. సరే వీళ్ళిద్దరు కలిసి లోపల ఆసుపత్రిలోకి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. కాంపౌండర్ చెప్పాడు, సార్ ఈయనకి మరి లాగా పడుతున్నాడు అంట అని ఆయనకి చెప్తే ఆయన కళ్ళజోడు సరి చేసుకొని ఈ సంగతికి ఇంతమంది రావాలా అన్నాడంట. ఈ సంగతి చెప్పడానికి ఎంతమంది రావాలా అన్నాడు. ఓ జోకు, మీరు నవ్వుతారని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంటే మొత్తం కళ్ళజోడు సరికే, అందరు కళ్ళజోడు సరికే. ఎవడు కూడా కళ్ళజోడు సరి చేసుకోవటం 1, 2, 3 లెక్కేసుకో. ఏం చేద్దాం? దృష్టి లోపం వచ్చినప్పుడు, చత్వారం వచ్చినప్పుడు ఇట్లాంటి బాధలన్నీ వస్తాయి, బ్లర్ కనపడతా ఉంటది, ముఖాలు అర్థం కావు. ఇప్పుడు దృష్టి లోపం సరి చేయబడాలంటే కళ్ళజోడు ఓకే. మరి ఇప్పుడు ఈ దృష్టి లోపం అయితే మనం సరి చేసుకుంటాం, డాక్టర్ దగ్గరికి పోతే సరి చేస్తాడు. మరి ఇంతకంటే డేంజర్. ఇప్పుడు మనకి 2 కనపడ్డా 3 కనపడ్డా ప్రాబ్లం లేదు, కానీ ఆధ్యాత్మిక విషయములలో దృష్టి లోపం కలిగితే అది మన ఇహ పర 2 సంగతులకు నష్టాన్ని కలిగించింది. భౌతికంగా మనకు దృష్టి లోపం ఉంటే కళ్ళజోడు పెట్టి బ్యాలెన్స్ చేసుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో దృష్టి లోపం ఎప్పుడు మనం కలిగి ఉండొద్దు. చురుగ్గా ఉండాలి, తేటగా ఉండాలి. నీ దేహమునకు నీ కన్ను దీపం అన్నాడు యేసయ్య.
అర్థమైందా? మన దృష్టి బ్యాలెన్స్ కావాలి. 12 మందిలో 10 మంది అంటే మెజారిటీ దృష్టి లోపం కలిగి ఉన్నారు. మైనారిటీ మాత్రమే సరైన దృష్టి కలిగి ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే మెజారిటీ వెళ్ళలా వాగ్దత్త దేశానికి. అది ఇక్కడ భయంకర విషయం. మైనారిటీ మాత్రమే వెళ్ళారు. 12 మందిలో 10 మంది ఇక్కడే రాలిపోయారు అరణ్యంలో. దేవుని వైపు చూడకుండా తమ బలం వైపు, శత్రు బలం వైపు చూసినందుకు. తమ బలం శత్రు బలం చూడకుండా దేవుని బలం వైపు చూసిన ఇద్దరు మాత్రమే దేవుని నమ్మినందున, దేవుని బలం వైపు చూసినందున వాళ్ళు వాగ్దత్త దేశం చేరారు. నేను అందుకే చెప్తున్నా, ఇహ పర 2 విషయాలకు నష్టం కలిగించింది దృష్టి లోపం. ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు దృష్టి మనం కలిగి ఉండొద్దు.